హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలు బఠానీ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దాంతోపాటు ఆంధ్ర స్టైల్లో పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఈ పులావ్ చాలా పొడి పొడిగా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మొదట కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే కొన్ని క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. క్యాష్యూస్ వేయడం వలన కర్రీ అనేది కొంచెం గ్రేవీ చాలా చిక్కగా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియా పౌడర్, ఇంకా 3 టేబుల్ స్పూన్ల దాకా కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 5 నుంచి 6 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కొన్ని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మొదట స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోనే మనం పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అందులోనే 1 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్ టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం 1 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. 3 నిమిషాల పాటు ఈ మసాలానంతా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని 1 కప్పు దాకా యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 కప్పు దాకా బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత తెరిచి చూస్తే కన్సిస్టెన్సీ నాకు కొంచెం పల్చగా ఉంది కాబట్టి నేను 2 మినిట్స్ అలాగే కంటిన్యూగా ఉడికించుకున్నాను. 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత గ్రేవీ కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు అందులో మనం ఫైనల్గా కొత్తిమీరను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, టేస్టీగా ఆలు బఠానీ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా, పులావ్లోకైనా, పూరీలోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇందులోకి కాంబినేషన్గా నేను ఈరోజు అయితే పులావ్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పులావ్ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల దాకా బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఈ బియ్యాన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కనీసం 1 అవర్ పాటు నాననివ్వాలి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. అందులోనే 8 లవంగాలు, దాల్చిన చెక్కను 3 వరకు యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. అందులోనే 3 టీ స్పూన్స్ దాకా ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరిగా ఇందులో అల్లం వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మొదట స్టవ్ వెలిగించి ఒక గిన్నెని పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోనే జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్కను యాడ్ చేసుకోవాలి. అందులోనే బిర్యానీ ఆకును, కరివేపాకును యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేయడం వలన పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే మనం పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, పొడవుగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఈ మసాలానంతా పచ్చి వాసన పోయే వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ మసాలా అంతా ఎర్రగా వేగిన తర్వాత అందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే 1 కప్పు రైస్కి 1.5 కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. లేదు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 1 కప్ రైస్కి 2 కప్స్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం
రుచికి సరిపడా సాల్ట్ని, కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా, మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యాన్ని మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని 1 అవర్ పాటు నానబెట్టడం వలన రైస్ అనేది లోపల దాకా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మళ్ళీ మధ్యలో ఒకసారి బాగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత తెరిచి చూస్తే పలావ్ మనకు రెడీ అయిపోయింది. చాలా చక్కగా పొడి పొడిగా చాలా బాగుంది. ఈ కొలతలతో మీరు చేసుకొని చూడండి, పులావ్ చాలా చక్కగా కుదురుతుంది. ఈ పులావ్ని చికెన్ కాంబినేషన్లోకైనా, పనీర్ కాంబినేషన్లోకైనా లేదా కూర్మా కాంబినేషన్లోకైనా తీసుకోవచ్చు. దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అంతేనండి, ఆంధ్ర స్టైల్లో పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ పులావ్ని ఆలు బఠానీ కూర్మాని రైతా కాంబినేషన్లో తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.